2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అష్టమ రాశిలో సంచారం చేస్తున్నాడు. కానీ మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి ప్రభావం చేత సప్తమ భావ ఫలితాన్ని కూడా అందివ్వబోతాడు. అయితే గురువు చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం వలన ప్రధానంగా ఈ సమయంలో మార్చి 15 నుంచి మే వరకు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే ఒక 2.5 నెలలు. మొదటి 2.5 నెలలు అనగా జనవరి నుంచి మార్చి 14 వరకు యోగకాలమే. ఒకవైపు నష్టం అనేటువంటిది అంటే ఆర్థిక పరంగా కావచ్చు, చేసే ప్రయత్నంలో విఫలం కావచ్చు, ఇలా కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా మొదటి 2.5 నెలలు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దైవానుగ్రహాన్ని ఈ మొదటి 2 నెలల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు పొందే ప్రయత్నం చేయాలి. ఇక తదనంతరం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అష్టమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత నష్టములు అనేటువంటివి ఉంటాయి. మనది అనుకున్న వస్తువు మన దాటి వెళ్ళడం, అంటే ఆ వస్తువునంటే వ్యక్తులు కావచ్చు,